ఈ సంవత్సరం ఉదయాన్నే లేస్తాను, ఇలాంటి తీర్మానాలు కదా, లైఫ్ లాంగ్ ఒకటే తీర్మానం ఏంటంటే సిన్స్ మెనీ ఇయర్స్, సంవత్సరాలుగా మాట్లాడుతాను, బట్ యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ ఎనీథింగ్. కుదురుగా కూర్చుని ఉండవు, నీకు అలవాట్లే, హడావుడి చేసి వెళ్ళిపోతావు, బికాస్ యు డిడ్ంట్ హియర్ ఈవెన్ వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. పరిపక్వత మనకు రావాలి, సంవత్సరాలు మారుతుండగా మనలో ఆ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. మనం ఒకటి నేర్చుకోవాలి ఈ నూతన సంవత్సరంలో, ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తాం. ఆశ్చర్యం ఏంటంటే చేసిన ప్రార్థనలు కొన్నిసార్లు మనకే గుర్తుండవు, కానీ నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా ఎవరు ఆలకిస్తున్నారు? దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నువ్వు పెట్టేటువంటి మొర సరైనదైతే, అది దేవుని దృష్టికి అంగీకారమైందైతే ఖచ్చితంగా దేవుడు దాన్ని అంగీకరిస్తారు, ఖచ్చితంగా దానికి తగిన జవాబు దేవుడు ఇస్తారు. హన్నా ప్రార్థించి మర్చిపోయే జీవితం కాదు, దేవుని సంధిలో మొక్కుబడులు చేసుకుని మర్చిపోయేటువంటి జీవితం తనకు లేదు. ఏదైతే దేవుని సంధిలో పలికిందో దానికి తగినట్లు ఆమె ప్రతి అడుగు కూడా వేస్తుంది. మన జీవితాలు కూడా ఒకసారి పరీక్షించుకుందాం. మనం లోకం విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ అదేంటో దేవుని సన్నిధి, దేవుని విషయము, దేవుని మందిరం అనేసరికి చూద్దాంలే, తర్వాత చూద్దాంలే అనేటువంటి ఏమంటారు పోస్ట్ పోన్ చేసేటువంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. హన్నా ఎంత సీరియస్గా దేవుని సన్నిధిని తీసుకుందో, దేవుడు కూడా అంతే సీరియస్గా హన్నా విషయాల్ని దేవుడు తీసుకున్నాడు. అనుకున్నదంటే ఆ మొక్కుబడి ఎప్పుడు తడవు చేయలా, వెంటనే చెల్లించడానికి ఆమె ముందడుగు వేసింది. ప్రసంగి గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి. నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏంటి ఆ ప్రవర్తన మనకు అర్థమైంది. మనం యాక్చువల్గా మొదట వచ్చిన దగ్గర ఆగిపోయాం అనుకోండి, సరిగా కూర్చో, దేవుని సంధిలో నీ ప్రవర్తన చూసుకో, అటు ఇటు తిరక్కో, సెల్ ఫోన్ మాట్లాడుకో, ఇక్కడలోగా ఆగిపోతాయి ప్రసంగం. ఇక్కడ ప్రవర్తనను ఎందుకు అన్నాడో మనం కిందకు చూద్దాం. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే, అంటే బుద్ధిహీనులు కూడా ఏమర్పిస్తారు? బలర్పిస్తారు. బలర్పించే వాళ్ళు అందరూ బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, భక్తిపరులేం కాదు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గ పనులు చేయుదురు. ఎవరిని గురించి చెప్తున్నాడు? బుద్ధిహీనుల గురించి. జాగ్రత్తగా వాక్యంలో అర్థం చేసుకోండి. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టం లేదు. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబర్చినంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టాన్ని వ్యర్థపరుచుకునేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా కూడా దేవుని మందిరానికి పోయేటువంటి ప్రతి బిడ్డ కూడా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి. దేవుని సంగమా, దైవవాక్యం ఏమని చెబుతుందంటే, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి విషయంలో కూడా. ఏదో కూర్చోవడము, వినడము, రాసుకోవడము, లేకపోతే ప్రార్థించడమో, ఆరాధించడమో, తర్వాత వెళ్ళిపోవడమో, కానుకేసి, ఇంతవరకే మనం చూస్తాం. ఇవి కనబడే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. అయితే హిడెన్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. అందరం పైన వస్త్రాలు కనబడతాయి, హావభావాలు కనబడతాయి. పాటలు పాడుతున్నప్పుడు మీ హావభావాలు, ప్రార్థిస్తున్నప్పుడు మీ యొక్క పై పోస్చరు, అర్పిస్తున్నప్పుడు మీ కానుకలు, ఇవన్నీ మనకు పై కనబడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధి పోయినప్పుడు నెంబర్ 1 ఫస్ట్ ఏమంటున్నాడంటే, ప్రవర్తన విషయాన్ని చూసుకోమంటూ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించద్దు. బుద్ధిహీనులు అర్పించే బలి ఏంటి? మనము స్తుతుల బలి, స్తోత్ర బలి, అంటే ఈ నూతన నిబంధనలు మనం ఇట్లా చూస్తాం. ఆనాటి దినములలో గొర్రె బలి, మేక బలి, దూడ బలిలు చూస్తూ ఉంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ బలైనా కూడా బుద్ధిహీనముగా నువ్వు బలర్పించుట కంటే కూడా సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగును. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్? మందిరములో ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా?
యేసయ్య దగ్గర కూడా ఒక సందర్భాన్ని మనం చూస్తాం. మార్తా మరియ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ దేవుణ్ణి ఇంటికి ఆహ్వానించినారు యేసయ్యని. అయ్యా మా ఇంటికి రా అని చెప్పి. వెరీ గుడ్, యేసయ్యని ఆహ్వానించావు, సంతోషమే. వచ్చేసాడు ఆయన. ఆయన ఎక్కడ నిలబడితే అదే మందిరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యు ఆర్ ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని ఎదుట ఉన్నావు కదా, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇద్దరున్నారు, రెండు రకాలు, బుద్ధిమంతులు, బుద్ధిహీనులు ఇద్దరుంటారు. బుద్ధిహీనమైనటువంటి వ్యక్తి ఎవరంటే బలులు కనబడతాయి, వాళ్ళ దగ్గర యాక్టివిటీస్ కనబడతాయి అన్నమాట. వాళ్ళు బలులు ఇస్తున్నట్లుగా, బా ఏం బలి ఇచ్చాడండి, అయ్యో బాబు ఎంత కమిట్మెంట్ ఉందండి, అవి కనబడతాయి మనకి. మార్త విస్తారంగా పనిచేసేస్తుంది. అందరూ చూసి బాబా మార్త ఏం కష్టపడుతుంది సార్ అని అందరూ చూస్తున్నారు. కానీ విషయం ఏంటంటే మరియా కుదురుకొచ్చి కూర్చుంది. యేసయ్యను పిలిచింది, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మార్తలా కాదు, పిలిచింది, ఆహ్వానించింది, కానీ ఆమె బిజీగా ఉంది. ఓ దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ఆ పని చేస్తుంది. నీ క్రియల వలన నువ్వు దేవుడిని పెద్దగా మెప్పించలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పర్పస్ ఏంటి? నీకు దేవుడు ఒక పని అప్పగించాడు అనుకో, ఆ పని చేసి దేవుడిని మెప్పించవచ్చు. అప్పుడు క్రియలు వర్కౌట్ అవుతాయి. నీకేం పని చెప్పలేదు కదా. మార్తకేమన్నా, మార్త పప్పుచారు బాగా, కొంచెం రొయ్యలు కూడా వేపు అని ఇచ్చాడు ఇంట్లో. ఏదో పెద్ద ఇంప్రెస్ చేసి తెగ చికెన్ అయిపోయిందా, ఫ్రై, మటన్ కూడా వచ్చేసిందా అని ఎవడు అడిగాడు నిన్ను? కొంతమంది అనవసరమైన వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారన్నమాట. పైకి కనబడేటువంటి బలులు కాదు ఆయన కోరుకునేది. కొంచెం నేను మాట్లాడుతున్నానయ్యా, ఐఎమ్ స్పీకింగ్ అన్ టు యూ సిన్స్ మెనీ ఇయర్స్, సంవత్సరాలుగా మాట్లాడుతాను, బట్ యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ ఎనీథింగ్. కుదురుగా కూర్చొని ఉండవు, నీకు అలవాట్లే. నువ్వు హడావుడి చేసి వెళ్ళిపోతావు, నువ్వు సాటిస్ఫై అయిపోతావు. బీభత్సంగా ఆరాధించేసి ఈరోజు అసలు వావ్ ఏం ప్రెజెన్స్ అండి. ఓ యు ఆర్ నథింగ్ బికాస్ యూ డిడ్ంట్ హియర్ ఈవెన్ వన్ వర్డ్ ఫ్రమ్ గాడ్. నువ్వు దేవుని దగ్గర నుంచి ఒక్క మాట వినలే, బట్ యు ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నువ్వు దేవుని మందిరంలో ఫుల్ సాటిస్ఫై అయిపోయావు. ఓ సూపర్ జరిగిపోయింది అనుకున్నావు, అద్భుతం అయిపోయింది అనుకున్నావు, బట్ డిడ్ంట్ హ్యాపెన్ ఎనీథింగ్. ఏమీ జరగలే. బుద్ధిహీనులు అర్పించేటువంటి బలులు విస్తారంగా అర్పించడం ఆయనకు అవసరం లేదట. వెన్ యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, నా సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు సమీపంగా రా. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? సమీపంగా వచ్చి ఆలకించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం ఆనాడు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చదువుతున్నప్పుడు ఫిజికల్గా తీసుకోకండి. సమీపంగా వచ్చి ఆలకించటం మేలు అనే విషయం ఎట్లా ఉంటుందో తెలుసా? జాగ్రత్తగానండి. మరియ సమీపంగా వచ్చింది. అక్కడ ఫిజికల్ థింగ్ అంటే యేసయ్యకి దగ్గరలో వచ్చి కూర్చుందని అర్థం. మార్త చాలా దూరంగా ఉండి పనులు చేసుకుంటుందని అర్థం. ఎవరిని ఇష్టపడ్డాడు దేవుడు? చెప్పండి, యేసయ్య ఎవరిని ఇష్టపడ్డారండి? ఎందుకని? ఆయన దానికి వివరణ కూడా చెప్పాడు. ఎందుకు మరియ ఇష్టపడ్డారో ప్రభు చెప్పారు. మార్త నువ్వు విస్తారమైన, ఈ పదం చూసారా, అక్కడేమో ఆవిడ విస్తారమైన పనిపాట్లలో ఉంది. నువ్వు విస్తారమైన పనిపాట్లు పెట్టుకున్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని దృష్టిలో ఉత్తమైంది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఆలోచన చేయాలి. దేవునికి సమీపముగా రావడం దేవుని దృష్టిలో ఉత్తమమైన విషయం. సమీపంగా రావడమే కాదు, ఆలకించటం దేవునికి దృష్టిలో ఉత్తమమైనటువంటి విషయం. అంతే. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఒక్క పదం విన్నావు అనుకో, నీ జీవితం మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుక. కీర్తిరాజు కుదురుకు ఒక్క మాట వినకపోతే అసలు సేవకు వచ్చేవాడు కాదు. ఎందుకు రావాలి? నేను ఆదివారం మందిరానికి వెళ్ళి దైవజనులు చెప్తున్న వాక్యాలు సూపర్ అని చెప్పి నేను బాగా సంపాదించినంత కానుకలేసి నేను కూడా వాళ్ళతో పాటు అలా సువార్తకి వెళ్ళొచ్చి మళ్ళీ నా డ్యూటీలో నేను ఉండి ఎవ్రీథింగ్ చేస్తూ ఉన్నాను. బికాస్ సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నా కూడా బాగున్నాయి, మాటలు బాగున్నాయి, దట్స్ ఫైన్, చాలా మంచిగా చెప్తున్నాడు దేవుడు. ఎస్, నేను ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, నేను చాలా జాగ్రత్తగా జీవించాలి, నేర్చుకుంటున్నాం అన్నీ, వెరీ గుడ్. బట్ ఆర్ యూ డూయింగ్ ఎనీథింగ్? దేవునికి ఏదైనా చేస్తున్నాను? నువ్వేమనుకుంటా తెలుసా? నీ డౌట్ రాకుండా నేను విస్తారంగా బల్లి అయితే అర్పిస్తాను అంటున్నా. హూ ఆస్క్డ్ యూ? ఎవరు అడిగారు నిన్ను? ఫస్ట్ లిజన్ టు మీ వాట్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. నేను నీతో ఏం మాట్లాడుతున్నానో కొంచెం విను బాబు. సంవత్సరాలు మాట్లాడుతున్నా, ఒక్కసారి పట్టించుకో. సంగమ దేవుడు మాట్లాడుతున్నా కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మనకి ఇంకా అంత పరిపక్వత లేనప్పుడు. సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు రెస్పాండ్ అవ్వాలి దేవునికి. ఎవరికి రెస్పాండ్ అయినాడు?
ఏలీకి, బికాస్ హీ హర్డ్స్ ద ఫిజికల్ వాయిస్. ఒక భౌతికపరమైనటువంటి స్వరాన్ని విన్నప్పుడు భౌతికంగా మనం వెతుక్కుంటాం, చూస్తాం, ఎవరు మాట్లాడుతున్నారని మనకు అర్థమవుతుంది. విషయం అక్కడ అలా కాదు. నువ్వు వినడం గొప్ప కాదు అంటే, గొప్ప కాదని అన్నట్లేదు, వినడం మంచిదే, కానీ నువ్వు విన్నే వదిలేసినంత మాత్రం గొప్ప విషయం కాదు. ఏం చెప్తున్నాడు గ్రహించి నడవడం చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగును. ఎస్, గాడ్ స్పోక్ టు మీ చెప్పడం వెరీ గుడ్, కానీ వాట్ హ్యావ్ యూ డన్? నువ్వేం చేసావు అది చెప్పు నాకు. ఎప్పుడో దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట పట్టుకుని సంవత్సరాలుగా ప్రభువుని వెంబడించుకుంటూ ఏం చెప్తా చేస్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను తండ్రి, నా జీవితం నీకు సమర్పించుకున్నానయ్యా. జీవితకాలానికి ఒకటే మొక్కుబడి, జీవితకాలానికి ఒకటే తీర్మానం. ఈ సంవత్సరం ఉదయాన్నే లేస్తాను, లేకపోతే ఈ సంవత్సరము బైబిల్ కంప్లీట్ చేసేస్తాను, ఇలాంటి తీర్మానాలు కదా. లైఫ్ లాంగ్ ఒకటే తీర్మానం ఏంటంటే, ఈ జీవితం నీకు అంకితం చేసుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగుందా. దిస్ ఈజ్ ద లైఫ్ టైం తీర్మానం. ఒకటే మొక్కుబడి, ఒకటే తీర్మానం ఏంటంటే, నేను నీ సొత్తు. ప్రభువే చెప్తున్నారు నాతో, నువ్వు నా సొత్తు అని. ఇంక నేను ఎక్కడికి పోతాను? సంగమ ఒక మాట నీ హృదయంలోనికి రానివ్వాలి. రానిస్తే నీ క్రియలు మారుతాయి. అర్థమవుతుందా? మన డెడికేషన్ లెవెల్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. యూ హ్యావ్ టు రిసీవ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు నీతో మాట్లాడి నువ్వు తీసుకోగలగాలి. సంవత్సరాలు మారుతుండగా దేవుడు కొంచెం నేర్పిస్తున్నప్పుడు నువ్వు త్వరగా నేర్చుకుంటున్నావు అనుకో, నీలో ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది కనబడుతుంటుంది అన్నమాట. నేర్చుకున్నాడు ఎప్పుడు ఒకలాగా ఉంటాడు. సంగమ ఎన్ని సంవత్సరాలు చూసినా ఏం మారలేదండి, సేమ్ ఉన్నాడండి అంటే, లోకంలో ఎవరైనా చూసి అరే సంవత్సరాలైనా కూడా భలేగా సేమ్ ఉన్నాడు అంటే గొప్ప, అంటే ఫిజిక్ అలాగే ఉందన్నమాట, పొట్ట రాకుండా మంచిగా ఎలాగున్నాడని. కానీ భక్తి జీవితంలో అవి రాకూడదు. సంవత్సరాలు చూసినా భలే ఇలాగే ఉన్నాడండి, ఇలాగే ఉండడం అసలు ఆయన ఎదుగుదల లేదని అర్థం అన్నమాట. అదేంటో సంవత్సరం జరుగుతుండగా నూతనం అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దట్స్ ద విట్నెస్. దేవుడు కోరుకునేది అది. నీ ప్రవర్తనలో మార్పు. హన్నా ప్రార్థనలో మార్పు వచ్చింది. ఎప్పుడో తెలుసా, ఒకనొక టైంలో సంవత్సరాలుగా బలి అర్పించడం, సంవత్సరాలుగా మందిరానికి వెళ్ళడం తనకు తెలుసు. కానీ అదేంటో కానీ ఒకనొక సందర్భంలో మాత్రం ఆమె ఒక మొక్కుబడి చేసేసుకుందన్నమాట దేవుని సన్నిధిలో. నేను మామూలుగా ప్రార్థన చేయను, ఈసారి ఎట్లా ప్రార్థన చేస్తాను తెలుసా, దేవా నువ్వు నాకు మగబిడ్డనిస్తే తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానని ఖచ్చితంగా తీర్మానం తీసుకుంది. ఆ సంవత్సరంలోనే ఆమె గర్భఫలం పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ హర్ డెడికేషన్ లెవెల్. సమీపంగా వచ్చి దేవుని మాటలను గ్రహించి నువ్వు సబ్మిట్ చేసుకోవడమే దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం అన్నమాట. నువ్వు ఎన్ని బళ్ళు అర్పించావు అనేది లెక్క పెట్టుకోడు. 2020లో 5 ఇచ్చాడు, 2021లో 5-6 బళ్ళు అర్పించాడు, ఇట్లా లెక్కలే ఉండవు. అది కాదంట ఆయనకు కావాల్సింది, మాట వినాలి అంటున్నాడు అనమాట. ఇక్కడ చూద్దాం కొన్ని మాటలు ప్రసంగి గ్రంథంలోనే. మొదటిగా ఏమంటాడంటే, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అని బుద్ధిహీనుల గురించి చెప్తున్నాడు. చేసేవేమో దుర్మార్గ పనులు చేసేసి నువ్వు వచ్చి ఎన్ని బళ్ళు అర్పించినా కూడా గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ఒక దైవజనుడు మంచి మాట చెప్పినాడు. ఏంటంటే, అయ్యా నేను మందిరంలో ఒక్క కుర్చీ అన్నా మోసి అక్కడ పెట్టాలయ్యా అంటే, నువ్వు కుర్చీలు మోసడం వల్ల దేవుడి దగ్గర వచ్చేదేమీ లేదు నాయన. చేయడం తప్పని నేను అనట్లేదు, ఒక్క కుర్చీ ఎత్తి అక్కడ పెట్టిన ఆశీర్వాదమైన. ఈ ప్రసంగాల్లో పెరగకు ఎక్కువ. ఎందుకో తెలుసా, నువ్వు అది ఎత్తినా ఎత్తకపోయినా కుర్చీ, నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తే చాలు, ఆయన నిన్ను మెచ్చుకుంటాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు లోకంలో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి హృదయంలో పాపం అంతా కప్పిపెట్టుకుని లోకంలో ఇష్టానుసారంగా జీవించొచ్చి, నేను దేవుని సందులో ఒక్క గది ఉడిచినా చాలు, ఒక్క చైర్ అలా పెట్టినా చాలు, ఒక అన్నం వడ్డించినా చాలు, ఇట్లా అనుకోవద్దు. బికాజ్ అవి వర్కౌట్ కావు దేవుని దగ్గర. ఎందుకంటే ఆయన హృదయమునే కోరుచున్నాడు అని చెప్పి. ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాం, చేయొచ్చు, ఎంతమందిని చేస్తారు ప్రసంగం. హృదయం దేవునికి ఒకవేళ అంగీకారంగా లేదనుకో, నా ప్రసంగాలు వ్యర్థం. నా హృదయం ప్రభువుకి అంగీకారం కాకపోతే, నేను చేసే భక్తి, నేను నడిచే ప్రవర్తన, నా ప్రార్థన నా ప్రభువుకి అంగీకారం కాకపోతే, దీనివల్ల నాకు పైసా ప్రయోజనం అయితే ఏమి ఉండదు. సంగమ బోధ చేయొచ్చు, భక్తి చేయొచ్చు, చాలా రకాల మన పనులు చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, స్వార్థ చెప్పచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ యూ హ్యావ్? నీకు ఎటువంటి హృదయం ఉంది? నీ డెడికేషన్ లెవెల్ ఏంటి? నువ్వు దేవుణ్ణి ప్రేమించేటువంటి స్థాయి ఏంటి? ఇవన్నీ కూడా ప్రభు ఖచ్చితంగా కాల్కులేట్ చేస్తారు. వాటి మీదే మనకి సరైనటువంటి బహుమానం అనేది ఉంటుంది. నీ భక్తి బాగుండాలి, దేవునితో నీకున్నటువంటి సహవాసం బాగుండాలి, ఆయనతో ఉండేటువంటి, ఆయన మీద ఉండేటువంటి అవగాహన బాగుండాలి, పరిపక్వత మనకు రావాలి. మందిరంలో మన సంవత్సరాలు మారుతుండగా మనలో ఆ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు దుర్మార్గ పనులు తెలియకే చేసేస్తారంట. బయట ఎన్నో దుర్మార్గ పనులు చేసేసి వచ్చి ఇక్కడికి వచ్చి, నేను ఇదిగో ఈ గోడ కట్టండి 10,000 ఇస్తా, ఇది చేసుకోండి 50,000 ఇస్తాను, నువ్వు ఎన్ని చేసిన డజంట్ మీన్. ఏమీ లేదట.
అనవసరం. అందుకే అనాలోచనగా పలకద్దు కూడా. కొంతమంది ఇలా అంటారన్నమాట, అయ్యా నాకు ఉద్యోగం వస్తే కనుక మొదటి 5 నెలల శాలరీ, ఎందుకంటే పాప మాడికి 5 సంవత్సరాల నుంచి లేదు, 5 సంవత్సరాలు లేకపోయేసరికి ప్రభువా నాకు ఒక్క ఉద్యోగం ఇస్తే 5 నెలల శాలరీ కొడతా. ఎవడు అడిగాడు? నువ్వే అనేసావు. కానీ ఎలా అనేసావంటే ఏదో ఒక రోజు గట్టిగా వాక్యం విని 5 నెలల శాలరీ ఎంత అన్నాడు, అడిగి వచ్చేసింది ఉద్యోగం. ఎంత తెలుసా శాలరీ? 50,000. నీ కమిట్మెంట్ ఏంటారు బాబు? 5 నెలల శాలరీ ఎంత? 2,50,000 ఇస్తావా? 5 5 25. ఇప్పుడు కొడుతున్నాడు లెక్కలో. అంటే అప్పుడు ఫోర్స్లో కొట్టేసాడు. నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నేను సరదాగా చెప్పట్లా, వెరీ సీరియస్గా ఒక వ్యక్తి జీవితంలో జరిగింది. నేను చెప్తున్నా, ఆ వ్యక్తి నాతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి. అప్పుడు ఫస్ట్లో రియల్ ఎస్టేట్లో చేసేవాడిని. అప్పుడు నాతో పాటు ఉన్న ఒక వ్యక్తి ఒకరోజు మందిరం కట్టడానికి దైవజనులు పిలిచారు. అందరూ కూడా మీ ప్రేరేపణ కొలది మందిరానికి మందిర కట్టుబడికి ఇవ్వండి అని అంటే, ఎవడైతే డెడికేట్ చేసుకుని ప్రార్థన చేసుకుని నేను మందిరంలో ఇలా బలపడుతున్నాను నేను ఎంత ఇస్తానని తీర్మానం తీసుకుని ఇచ్చేవారు. తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేసేవారు. ఆ రోజు ఇడు వాక్యం అన్నాడనమాట. అన్నాడు, ఏంటాడు అలా అయిపోతుందని చెప్పి ఆతోనే దేవుడు మాట్లాడాడు. ఈ మాట అందరూ కొడుతున్నారు రా బాబు. నువ్వు 1,00,000 ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తా అన్నాడు? సరే. మేము చాలా చిన్న అమౌంట్ నేను పెట్టుకున్నాను. నేను అప్పుడు బిజినెస్లో ఉన్నానులే. పెట్టుకుని అనుకున్న 1 వీక్లోనే తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో సమర్పించేసాం. దేవునికి స్తోత్రం చెప్పుకొని అయిపోయింది. ఈ అయ్యగారు ఇదే సంవత్సరం ఇవ్వలే, 2011లో తీసుకున్నాడు తీర్మానం. ఏమండి? 2011. ఇదేంటిది? అబ్రహాముకి దేవుడు దర్శించి 10 సంవత్సరాలకి బిడ్డ పుట్టినట్టు ఈ అయ్యగారు 2011లో తీసుకున్న తీర్మానం స్టిల్ టుడే ఈరోజు 2026. 15 సంవత్సరాలు అయిపోయింది. ఆడు ఎప్పుడో మర్చిపోయాడు. ఆడిని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. వాడు పెట్టాడు టిక్కు 1,00,000 ఇచ్చేస్తా అన్నాడు అంతే మందిరానికి. ఈ రోజుకి ఒకటి వెళ్ళా. దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా పలకద్దు. ఫస్ట్ పాయింట్ అది. ఎదర్ యు స్టాండ్ ఆర్ సిట్, వాట్ ఎవర్, నిలబడే మేమైనా కూర్చుని మీరైనా ఎవరైనా కూడా అనాలోచనగా పలికితేనట కింద పరిణామాలు ఉన్నాయి. అక్కడ ఏమేమి జరుగుతుందో చెప్తున్నాడు. మొక్కుకోకపోయినా బెటరే, కానీ మొక్కుకుని దాన్ని ఆలస్యము చెయ్యొద్దు. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుని, ప్రభువా ఇలా చేస్తే నేను ఇట్లా చేస్తా, నువ్వు నా కుటుంబంలో ఇలాంటి కార్యం చేస్తే నేను ఇది ఇట్లా చేస్తా అని ఎందుకో అనుకున్నా పలికినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు పలికినా లేకపోతే మనసులో అనుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్, నువ్వు చెయ్యకపోతే మాత్రం అది నీకు మేలు కాదు. దేవుని విషయంలో సీరియస్నెస్ లేని వ్యక్తుల విషయంలో దేవుడు కూడా సీరియస్గా ఉంటాడు. హన్నా చాలా సీరియస్గా ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది. ఆ విషయంలో తొందరపడి ఆమె ఆ మొక్కుబడి తీర్చడానికి పూనుకుంది. సంగమ ఒకసారి మనం హన్నా డెడికేషన్ చూస్తే అద్భుతంగా ఉంది. కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మనల్ని. ఏంటి తెలుసా? ఈ నూతన వస్తువులను అడుగుపెట్టారు. మనం ఆలోచన చేయాలి జాగ్రత్తగా. దేవుని సన్నిధిలో ఏమేం పలుకుతున్నాం, ఏమేం ప్రార్థిస్తున్నాం, ఏమేం మొక్కుబడులు చేసుకుంటున్నాం, ఆ విషయాల్లో మనము దేవుని విషయంలో అనాలోచనగా ఏది పలకద్దు, ఆవేశంగా ఏది నిర్ణయాలు తీసుకోవద్దు. తర్వాత అది మనకి పాపం అవుతుందని కూడా పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. అనవసరం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా ఉండొద్దు. దేవుని ఎదుట కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు మనం కరెక్ట్గా ఉంటామంటే ముందు అసలు సమీపంగా వచ్చి ఆలకిస్తే అసలు దేవుడు నిన్నేం కోరుకుంటున్నాడో, నిన్ను ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు నీకు ఫస్ట్ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నువ్వు ఏదైనా చేయి. అర్థం కానప్పుడు ప్రభు నువ్వు ఎలా చేస్తే ఇలా చేస్తా, ఎలా చేస్తా, అలా ఉంటా నేను ఇట్లాగా తొందరపడి అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యెఫ్తా అనండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది అతని గురించి 11వ అధ్యాయంలో. తెలిసిన స్టోరీ. నేను చెప్తాను ఒక విషయం. అమ్మోనీయుల మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు అతను ఒక తీర్మానం తీసుకుంటాడు. ఒక మొక్కుబడి. ఏమని మొక్కుబడి చేస్తాడంటే, సరే చూద్దాం రండి. నేను అమ్మోనీయుల యుద్ధం నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదని. ఇప్పుడు ప్రతిష్ఠితము అని వదిలేస్తే వేరేలా ఉండేది కదా. డెడికేషన్ లెవెల్స్ ఎట్లా ఉంటాయంటే, ఆ దినాల్లో ప్రతిష్ఠితము, ఒక వ్యక్తిని ప్రతిష్ఠించావు దేవుని కొరకు అంటే అతను తీసుకెళ్ళి అతని పేరట చేసింది కదా హన్నా. వాళ్ళు ఏం చేశారు? 3 కోడెలు 9 గోధుమ పిండి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం అర్పించి ఒక కోడెను బలిచ్చి
అప్పుడు సమూయేలుని అక్కడ ప్రతిష్ఠించేశారు. హీఈస్ డెడికేటెడ్, అంతే. ఈయనేమనుకున్నాడు, ప్రతిష్ఠిస్తా మరియు దహన బలి కూడా ఇస్తానన్నాడు. ఓకే, మరి ఎందుకు అన్నాడు? ఎందుకంటే అప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే విజయం చాలా ఇంపార్టెంట్. తనకి యుద్ధంలో ఏమి కావాలి? విజయం కావాలి. నీకు అవసరమైందేమో నీ కళ్ళ ముందు కనబడుతుంది. అమ్మో, నేను ఎలాగైనా కూడా ఇది సంపాదించాల్సిందే, ఇది మిస్ అయితే నా పరిస్థితి బాగోదు, ప్రభు నాకు ఇది ఖచ్చితంగా కావాల్సిందే, మరి ఏం చేద్దాం అని చెప్పి ఇంకా ఫోర్స్లో నువ్వు గనక నాకు ఇట్లా ఇస్తే అలా చేసేస్తా అని చెప్పి ఒక ప్రార్థన వచ్చేస్తుంది. అట్లా వచ్చింది ఇతనికి కూడా. వచ్చిన తర్వాత అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను కనుక అతడు వారిని, అనగా 6వ ఏరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అవిల్కరామీము వరకును 20 పట్టణాలు వారిని నిశ్శేషముగా హతం చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడ్డారు. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని ఆగండి. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేసి ఉంటాడు అంటారు? జస్ట్ ఇమాజిన్ యెఫ్తా, ప్రభువా రోషముతో నువ్వు గనక అమ్మోనీయుల మీద విజయమిస్తే తండ్రి, నా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏది ఎదురైతే తీసుకొచ్చి బలిస్తా అని చాలా ఫోర్స్గా ప్రార్థన. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు నువ్వు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఓకే, నువ్వు దేవుని దగ్గర ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడి తీర్చే టైం వచ్చింది. ఈ టైంలో యెఫ్తా ఫేస్ని మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అప్పుడేమో ఒకలాగా, అప్పుడు అడిగినప్పుడు ఎలా అడుగుతామండి? అన్నా ఒక 10,000 ప్లీజ్, నెలలో సర్దేస్తా. ఏంటి దుకాణమా? చెప్పు బాబు, సరిగా పదం అటో ఇటో అనాలోచనగా చెప్పుకో. నువ్వు సర్దేస్తానికి 10,000 సర్దుతావా, లేకపోతే ఇల్లు సర్దుకుని వెళ్ళిపోతావా? అది చెప్పు అని ఎట్ట అంటారు మేడం. మనోడు ఇచ్చి 10,000 ఇస్తే నెలలో సర్దేస్తా, ఆడేమో సర్దుకుని వెళ్ళిపోతాడు. విషయం ఏంటంటే రావయ్యి అడిగావనుకో, ఏంట్రా బాబు 10,000 అంటే ఫస్ట్ డైలాగ్ అంటే ఇచ్చేస్తానులేనా, ఒక 1 వీక్ టైం అయితే మనకి అమౌంట్ వస్తుంది, రావాల్సిన అమౌంట్ ఒకటి ఉంటుంది. ఏం కామన్ డైలాగ్స్ ఇవన్నీ ఈయన బోర్ కొట్టేది కదా, చెప్తున్నాను మీకు. మనకి ఒక అమౌంట్ వచ్చేది ఉంది, అది రాగానే క్లియర్ చేసేస్తాను. నెక్స్ట్ వీక్ ఆ అమౌంట్ ఏదో వస్తుంది అన్న, వారు క్లియర్ చేస్తానంటే ఇస్తానులే అన్న బాబు, కొంచెం బిజీగా ఉందన్న, ఇంక మా బతకనేవా, మాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇచ్చేస్తానులే. కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్, అరే బాబు ఏంటి ఎమర్జెన్సీ అంటేనే, ఇది అన్నారా బాబు, నా కర్మకాలు తీసుకున్నాను నీ దగ్గర. ఏంటో దినదినానికి పరిపక్వత డైలాగ్స్లో కొంచెం 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 మారి, టోను మారి, మాట మారి. నవ్వుకున్నారేంటి? నేను అన్నాను ఏంటి ఆ మాట? అట్లా మారిపోతారు. మారిపోయి వాళ్ళు అసలు ఒక శత్రువుని చూసినట్టే. మరి నువ్వు ఫస్ట్ అడిగినప్పుడు, డబ్బులు అడిగినప్పుడు, నా ప్రాణ స్నేహితుడు నువ్వు కాదు, నువ్వు తప్ప నాకెవరున్నారనే సాంగ్ వేసుకుంటావు. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, ఓ 10,000 కొట్టయ్యా. కొట్టాడు 10,000. నెల అయిన తర్వాత, దేవా నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచినందుకు వందనాలు. ఆడితో గడపలిసి భోజనం చేస్తావు. ఏమవుతున్నాడు? అప్పిచ్చినడు శత్రువు అవుతున్నాడు. సంగమ ఫస్ట్ డైలాగ్ బాగుంది, కానీ కరెక్ట్గా చెల్లించే సమయం వచ్చేటప్పుడు మాత్రం ఎందుకు అంత సంతోషం, అంత దేహనత్వం, అంత కృతజ్ఞతలు ఏం కనబడవు. తీసుకోరా బాబు, ఇచ్చావులే 10,000, చంపు తింటున్నావు అని చెప్పి. నా జీవితంలో ఎదురైంది, అందుకే చెప్తాను. ఇప్పుడు కాదులే, 2011-10 అట మూమెంట్లో ఒక ఆయనకి ఇచ్చా మనీ, పెద్ద అమౌంటే. ఇప్పుడు నేను బిజినెస్లో ఉన్నప్పుడు ఇస్తే 30 తిప్పలు పెట్టాడు. అక్కడ ఉంది సార్ నేను కూకట్పల్లి వచ్చేస్తున్నాను సార్ అంటాడు. అడు హలో, హైదరాబాద్లో లేడు, ఊరు వెళ్ళిపోయాడు. ఎన్ని నెలలు తిరిగాను తెలుసా, నాకు అమౌంట్ అది అర్జెంటు. చివరికి ఒక్కరోజు అది గట్టిగా ఉపవాసం, పొద్దున్న సాయంత్రం ఉన్నాం ఆ రోజు ప్రేయర్లు. అంటే వీడి కోసం కాదు, మామూలుగా మేము ప్రార్థన చేసుకున్నాము ఇయర్ ఎండింగ్లో. అట్లాగా ఒక రోజు అంత మార్నింగ్స్ మాకు ఇయర్ ఎండింగ్లో ఏం చేస్తామంటే 31st వచ్చేస్తుంది కదా డిసెంబర్లో, అప్పుడు ఒక 29, 28 ఆ మూమెంట్ వచ్చినప్పుడు లాస్ట్ 1 or 2 days ఏం చేస్తామంటే, ఆఫీసుల్లో వాళ్ళందరూ సెలవులు పెట్టుకుంటారు. మేము అప్పట్లో బిజినెస్లో ఉండేవాడిని. మార్నింగ్ 6కి అందరూ రూమ్లో ఉండాలి. రూమ్ లాక్ వేస్తాం అన్నమాట. ఏమేస్తాం? లాక్. రూమ్ లాక్ వేసేసి తాళం పైన పెడతాం. అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్లోకి పోతాయి. మార్నింగ్ 6 మొదలుకొని ఈవినింగ్ 6 వరకు 12 hours ఉంటుంది.
ఈ 12 గంటల్లో మేము ప్రార్థన చేస్తాము, దేవుడిని స్తుతిస్తాము, దేవుడిని ఆరాధిస్తాము, విస్తారమైన ప్రార్థన చేస్తాం దినం సహజంగా చాలా కృతజ్ఞతలు చెబుతూ. అప్పట్లో బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేను జరిగిన సంఘటన చెప్తున్నాను. చాలా ఏటేటో మేము అట్లా చేసుకునేవాళ్ళం. తర్వాత నేను మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా మా వాడికి తెలుసు మొత్తం లాకు, అన్న 5 అయిపోతుంది, బియ్యం కడిగి పెట్టమంటావా, తనతో మళ్ళీ 6 అయిన తర్వాతే బియ్యం. కొమ్మని వాళ్ళకి 4-5 అయ్యేసరికి రైస్ కడిగేమంటావా అంటే 6ంటికి ప్రైర్ అయిపోగానే తినేచ్చు వేడివేడిగా. అంటే నీకు బుద్ధి ఎక్కడ ఉంది, నీది వంటగది మీద ఉంది. అట్లా ఉండకూడదు. నువ్వు మొక్కుకున్నావు కదా దేవుని సదురు పొద్దునే సాయంత్రం ఉంటానని చెప్పి కుదురుండు. మరి నిజంగా మా వాళ్ళు చూడాలి 6 అనగానే జైల్లో ఖైదీని తిన్నట్టు బద్దలు కొట్టిన వెళ్ళి బజ్జీలో ఏడు తెచ్చుకుని తినేవాళ్ళు. ఆశ్చర్యం. మాకంటే అలవాటు, ఆ రూమ్లో అందరికీ అలవాటు ఉండదు కదా, అట్లా ఉంటుంది. అంటే మొక్కుబడి తీసుకున్నప్పుడు చాలా సాఫ్ట్ ఉంది, ఇచ్చేటప్పుడు పరిస్థితి చూడండి. యెఫ్తా కండిషన్ చూద్దాం ఇక్కడ. యెఫ్తా ఏంటంటే కరెక్ట్గా బలి అంటే ఆ మొక్కుబడి చెల్లించే సమయం వచ్చినప్పుడు 35వ వచనం, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. ఎవరు? వాళ్ళ కూతురు. నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుతీయలేను అని మొక్కుబడి చెల్లించే టయానికి భయంకరంగా ఏడుస్తున్నాడు. అమ్మోనీలను జయించిన సంతోషం ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయింది. సంగమ, నువ్వు మొక్కుబడి చేసుకున్నప్పుడు ఉన్న కమిట్మెంట్, దేవుడికి జవాబిచ్చేసిన తర్వాత ఫుల్ జోషులు ఉంటావు. కానీ జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఏం మొక్కుబడి చేసుకున్నావు అది మర్చిపోకండి. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సంతోషిస్తున్నావు కరెక్టే, కానీ వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? నీ కమిట్మెంట్ ఏంటి దేవుని సన్నిధిలో? ఇలా చేయి ప్రభువా, ఇలా చేస్తే నేను ఇట్లా చేస్తాను అనుకుంటాం కదా మనం. మరి అది చెల్లించే సమయంలో అవసరమా? రకరకాల ఇది. ఆయన ఏమన్నాడు? యెఫ్తా తన కూతురు ఎవరు ఎదురొస్తే వాళ్ళని ఫస్ట్ బలిచ్చేస్తా అన్నాడు కదా. అదేంటి కానీ ఒక గాడిద పిల్ల కానీ, ఒక ఏమంటారు గొర్రె పిల్ల కానీ, మేక పిల్ల కానీ, దూడ కానీ ఎవరు రాలే. తన తండ్రి విజయాన్ని ఆనందించడంలో మొట్టమొదటి తన కూతురు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. మీ తండ్రి విజయం సాధించి వస్తున్నారంటే మొట్టమొదటి నేను వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తుకుంటూ. ఇలాంటి ఫ్యామిలీ కోల్పోవడం బాగుంటుందా? ఇటు మా నాన్న విజయం సాధించాడా, ఎవడికే నాకేదో నెక్లెస్ తెస్తారని చెప్పు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, తండ్రి నువ్వు నాకు తెచ్చినది ఏది అని అడుగుతా. ఎవరైనా ఊరు వెళ్ళొస్తే ఏం తెచ్చా? మా నాన్న సేఫ్గా వచ్చాడు కాదు, బ్యాగులు ఏముంది? దేవుని సంఘం. మేము చిన్నప్పుడు మా తండ్రి గారు కానీ ఆడు ఊరు వెళ్ళి వస్తే ఏం తెచ్చారు అని ఎత్తుకునేవాళ్ళు. యెఫ్తా కుమార్తె ఎలాంటిదంటే, నా తండ్రి విజయము సాధించాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా ఎదుర్కోవడానికి వస్తే, అమ్మో నా కుమారి నువ్వు ఎంత బాధ పెట్టావమ్మా నన్ను. ఏ నాన్న ఏమైంది అంటే చెప్తున్నాడు చూడండి కింద ఏమంటాడంటే, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నీ శత్రులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను అర్థం చేసుకునే కూతురు. వా, ఇలాంటి బిడ్డను వదులుకుంటాడా? తండ్రికి విధేయురాలు, దేవుని యందు భయభక్తురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతం! యెఫ్తా కూతురు ఇప్పటికీ జూయిష్ హిస్టరీలో ఉంటుంది. ఏటేటా ఈ అధ్యాయంలో ముగింపులో రాసినటువంటి వచనం ప్రకారమే ఇప్పటికే ఆమెను జ్ఞాపకం చేసుకుంటారు. అలాంటి కూతురు కళ్ళ ముందు కనబడి అమ్మా అని ఏడుస్తుంటే, ఎందుకు నాన్న, విజయంలో నువ్వు సంతోషించాలి కానీ నువ్వేంటి అంత బాధపడుతున్నావు, ఏమైంది అంటే, నేను మొక్కుబడి చేసుకున్నానమ్మా దేవుని దగ్గర. ఏం చేసుకున్నాను నాన్న మొక్కుబడి అంటే, నాకు ఎవరు మొదట వస్తారో, యుద్ధంలో విజయం సాధించి వస్తున్నప్పుడు ఎవరు నాకు మొదట ఎదురవుతారో వాళ్ళని బలిచ్చేస్తానన్నమ్మ అంటే, యెహోవా చిత్తం చేయి నాన్న. మరొక ఇస్సాకు కనబడ్డా ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హన్నా సమూయేలు, అబ్రహాము, ఇస్సాకు, యెఫ్తా తన కూతురు. ఎక్సలెంట్ ఉంది చూడండి. ఆ కుటుంబాలను చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. ఆమె ఏమందంటే, నువ్వు దేవునికి మాట ఇచ్చావు కదా నాన్న, అట్లాగే చేయండి. వాక్యం చెబుతుంది, మొక్కుబడి చేసుకుంటే కనుక అది చెల్లించడం విషయంలో ఆలస్యం చేయొద్దు. పోన్లే, దేవుడు ప్రేమ గలవాడు, కరుణ గలవాడు. వేస్తాం మనం. నాకు చూస్తూ ఇలా ఆడు అడిగాడంటే దేవుడు, నువ్వే కదరా మొక్కుబడి చేసుకుంది,
జీతం మొత్తం 5 నెలల జీతం ఇస్తాను నువ్వు కాదు అంటే అనుకున్నాను, కానీ 10,000 జీతం వద్ద అనుకున్నాను, కానీ 50,000 ఇచ్చేసాడు మరి అంటే అవును 50,000 ఇచ్చాడు, 2,50,000 కొట్టు అంటే అంటగా. సో వాళ్ళే బుద్ధిహీనులు అంటే ప్రభువు చెప్పాడే, అందులో బుద్ధిహీనులు అంటే వాళ్ళే, వాళ్ళు దుర్మార్గ పనులు చేస్తారని ఇది ఇట్లా చేస్తారన్నమాట. నువ్వు డెడికేట్ చేస్తావు కరెక్టే, మరి డెడికేషన్ ఇవ్వాలి కదా, నువ్వే కదా మొక్కుబడి చేసుకుంది. ఇప్పుడు ఆ కూతురు అన్నది అవ్వని వచ్చి ఏంటి నాన్న నన్ను మొక్కుబడి చేసావా, నువ్వు చేసుకున్నావు నాకేం తెలుసు, ఇందులో యెహోవా నాకు ఏమీ కలగ చేయకుండును గాక, నీ తిప్పలు నువ్వే పడు అనొచ్చు. మరి ఆమెలో కూడా న్యాయం ఉంటుంది కదండి, ఉండొచ్చా ఉండకూడదా? న్యాయం ఉండాలి, ఎందుకంటే ఆమె మొక్కుబడి చేసుకోలేదు కదా, యెఫ్తా కదా మొక్కుబడి చేసుకుంది. మరి కూతురు అప్పుడు చెప్పాలి, ఏమోనన్నా నువ్వు తీసుకుంది అయితే నీ ఇష్టం, అది నీకు సంబంధించింది, నాకు సంబంధం లేదు కదా, ఇందులో దేవుడు నన్ను దోషిగా ఎంచకుండును గాక అని వెళ్ళిపోతుంది అనుకోండి, ఏం చేస్తాడు యెఫ్తా? ఇక అసలు ఫ్యామిలీ అలాంటిది కాదు, ఫుల్ డెడికేషన్, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఫుల్ సబ్మిషన్ ఉంది వాళ్ళకు. ఆమె అలాగే కానివ్వంది. చాలా ఆశ్చర్యం. సంఘం ఈ వాక్యాలు ఉంటున్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. మన దేవుని సందులో చాలా ప్రార్థనలు చేసాం కూడా, చాలా మొక్కుబడులు కూడా చేసుకుంటాం. ప్రభు ఇలా చేస్తే ఇలా చేస్తాం ప్రభా. ఒకవేళ నువ్వు పలకపోయినా హృదయంలో తలంచుంటావు, ప్రార్థనలో మోకరించి. నువ్వు పెద్దలతో పలకపోవచ్చు, కానీ నీ ఊహలో ప్రార్థనలో ఇట్లా పలకపోవచ్చు, బట్ యూర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఇలా చేసేద్దాం ఖచ్చితంగా. అన్న పిదలు తుల్లు అన్నట్టు చేసేస్తారని నేను ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు మాట. హన్న కమిట్మెంట్ తీసుకుంది, ఇచ్చేసింది, సమయాలు తీసుకొచ్చు, నువ్వేం చేస్తున్నావు అది ప్రశ్న. ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసండి జవాబులు? ఎందుకే అననీయ, అర్థమైందా? వెలిగిందా టంగన? అననీయ భూమిలో ఇంత వేళకే భూమిని అమ్మితేవా అన్నాడు. అంతే, సింపుల్, అంతే అన్నట్టు. హృదయంలో ఏమంటుంది? ఇంత అమ్మితే ఇంత తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నా జీవితంలో ఇంతమందిని చూసినా నేను. ఒక ఎగ్జాంపుల్ కొట్టమంటారా? బ్రదర్ ఇంత పరిచయం చేస్తున్నారు, నాకు ప్రేరేపణ కలుగుతుంది. కలగని ఏంటి? నెలకో బియ్యం బస్తా వేసేస్తాను బ్రదర్ మీకు వచ్చి. నేను అడిగానా నిన్ను? బట్ హీ కమిటెడ్. 2021లో, ఇది 2026. చూసేలేదు, నాకు అసలు అవసరమే లేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నేను ఇంకా వంట ఇచ్చేస్తా తప్ప దేవుని బలిపెట్టమని చెప్తున్నాను. నాకు అలాంటివి ఏమీ లేవు. నాకు అది కావాలి, నేను సమకూర్చుకోవాలి, నేను ఎలా కట్టుకోవాలి, నిజంగా చెప్తున్నాను. లేదు, దేవుడు ఇస్తే దేవునికి స్తోత్రం చెప్పుకుంటాను అంతే. ఇంకా విశ్వాసంలో ఎదగాలని చెప్పి అదో తీయొద్దు అనుకునేది బ్యాచ్ తప్ప, నాకు అది అనుకునే తీర్మానం తీసుకునే కొద్ది దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. అది ఆశ్చర్యం. మరి నేను అడిగానా? లేదు, మీకు నెలకి నేను రైస్ ప్రొవైడ్ చేసేస్తానన్నారు. ఊసు లేదు. దయచేసి మొక్కుబడి చేయొద్దు త్వరపడి, అంటే చెయ్యదు అనట్లేదు, త్వరపడి ఏదో పడుతుంది అట్లా అనేయొద్దు. టు రియల్లీ కమిట్ సంథింగ్. కొంతమంది ఇలా చేద్దాం, ఇదిగో ఇలా కొనుక్కో, లేకపోతే ఇలా చేసుకో, నాకు అవసరం లేదు. బట్ నువ్వు పలుకుతున్నావు, జాగ్రత్త చూసుకో. నువ్వు నోటితో ఇది నీది, ఇది నీకు, ఇది నేను పలకద్దు దయచేసి. మనుషులు పట్టించుకోపోవచ్చు, దేవుడు పట్టించుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు అందుకే జాగ్రత్తగా ఉంటాను. నాకు అవసరం, నా పని అయితేనే చెప్తారు, అది నాకు వద్దాం, నా వల్ల కాదు అంటాడు. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యంలో జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును. అర్థమైందా? ఈ లోక రాజ్యంలో ఉన్నావు, కానీ నీ కనెక్షన్ దేవునితో ఉన్నప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి చేరిన వ్యక్తివే. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని రాజ్యము ఇలాగ రాదు, మీ మధ్య ఉందని యేసుప్రభు చెప్పారు. నువ్వు నాలో నిలిచి ఉన్నప్పుడు నువ్వు నా రాజ్య సంబంధివే, నువ్వు లోక సంబంధివి కాదని ప్రభు చాలాసార్లు చెప్పారు. మీరు లోక సంబంధులు కారు, మీరు అంధకార సంబంధులు కారు, మీరు వెలుగు సంబంధులు ప్రభు మాట్లాడినారు. అనగా నా రాజ్య సంబంధులు అని. నువ్వు ఆయన కోణంలోనూ ఆలోచించు. కమిట్మెంట్ ఇచ్చినా, మాట్లాడినా, ప్రార్థనలో పలికినా, అది ఏదైనా నేను దేవుని ఎదుటున్నాను, అది దేవుని బిడ్డకే ఉంటుంది ఆ ప్రజెన్స్ అనేది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆ రోడ్డు మీద మాట్లాడచ్చు, మొన్న రోడ్డు మీద ఈ మాట అన్నారు అనుకోవచ్చు. కాదు, అక్కడ దేవుడు ఉన్నాడు నాతో. యోసేపు పొతిఫర్ ఇంట్లో ఏమన్నాడండి? పొతిఫర్ ఎవరైనా చూస్తున్నారా అంటలేదు, నా ప్రభు చూస్తున్నాడు అన్నాడు ఆయన. నేను ఎక్కడున్నా అక్కడ ఎవరున్నారు?
దేవుడు అన్నాడు. సో నేను ఎందుకు ఇట్లా మాట్లాడాలి? నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలకొద్దు అంటే ఓహో ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు దేవుని సన్నిధిని అనుభవించి ఎప్పుడు కూడా నువ్వు ఏది పడుతుందో మాట్లాడద్దు. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రేయర్ ఆర్ ఇన్ స్పిరిచువల్ కన్వర్సేషన్, ఆత్మీయమైనటువంటి సహవాసంలో మాట్లాడినా, అది ప్రార్థన అయినా, మందిరమే అయినా, ఎక్కడైనా కూడాను చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఎందుకంటే దేవుడు వింటున్నాడు. అననీయ ఇంతకే నీ పొలం అమ్మితవా అంటే ఇంతకేనయ్యా అన్నాడు. వెంటనే చెప్పారు పేతురు, ఏమని తెలుసా? ఇదిగో నువ్వేళ దేవుని ఆత్మను నువ్వు మోసపుచ్చుచున్నావు, పరిశుద్ధాత్మను మీరు ఎందుకు దుఃఖపరుస్తున్నారు అన్నారు ఆయన. వెంటనే అతను చచ్చిపోయినాడు అక్కడ. తర్వాత ఏమెరగనట్టు సప్పీరా ఆవిడొచ్చింది. ఇప్పుడు విషయం తెలీదు. కనీసం ఎప్పుడన్నా మన భక్తుల జీవిత చరిత్రలు ఇప్పుడు చదువుకుంటున్నాం మనం, అలా ముందు చెప్పేస్తే కొంచెం జాగ్రత్త పడేది. అబ్బే దూసుకుని వచ్చి మనకెందుకు వాక్యాలు వినాలంటే జాగ్రత్త పడ్డానికి. యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగజేయుటకే ఈ మాటలు రాయబడ్డాయని కొరింథీ పత్రిక చెప్తుంది. ఎందుకు నేను ఇప్పుడు సమూయేలు గ్రంథం చదవాలా? ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక చెప్పొచ్చు కదా. ఆ దేవుని ప్రేరేపణ అందులోంచి లాగుతాడు అనమాట. కొంతమందికి వాక్యం కూర్చుంటారు కానీ గంట కూర్చొని ఏం అర్థం కాదు. ఏమంటారు తెలుసా? ఒకసారి నేను విన్నాను ఇలాగా, నేను అంటానని వాళ్ళకి తెలియదు. కింద మాట్లాడుకుంటారు అన్నమాట ఒక చోట. ఏంటి ఇంకా వెళ్ళలేదు, ప్రార్థన స్టార్ట్ అయింది కదంటే ఎస్తేరు గ్రంథం చెప్తానే ఉన్నారట. ఏమన్నావు ఈరోజు? ఎస్తేరు గ్రంథం. ఏంటి ఈరోజు వాక్యం ఏంటి? ఎస్తేరు గురించి. నేను ఎస్తేరు గురించి ఒక 70-80 ప్రసంగాలు లేచి ఉంటాను. ఒకే గ్రంథం చదువుకుంటూ వెళ్తాం కదా మనం. ఏం చెప్పారండి ఈరోజు? ఎస్తేరు గురించి. ఇప్పుడు నేను సమూయేలు దగ్గర స్టార్ట్ అయ్యాను. ఎక్కడున్నామండి మనం ఇప్పుడు? అపోస్తలుల కార్యాలకు వచ్చేసామా లేదా? స్టార్టింగ్ సమూయేలు దగ్గర ఉంటుంది పాయింట్. తర్వాత ప్రసంగి గ్రంథంకి వచ్చావు, తర్వాత న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్ళావు, తర్వాత మళ్ళీ అపోస్తలుల కార్యాలు ఉన్నావు. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తారంటే నడిపిస్తాడు, రాసింది ఆయనగా. ఎక్కదు రూతు, ఎప్పుడు రూతు 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 అట. ఎలాంటి వాళ్ళకి అన్నీ ఇదిగా కనబడుతుంటాయి అన్నమాట. ఎతగు వాళ్ళకి ఎక్కదు కూడా. ఎందుకంటే బికాస్ నీకు వాక్యానికి చోట్లేదు, నీకు హృదయంలో వ్యర్థమైనవన్నట్లుగా ఉంటుంది చోటు. వాళ్ళతో దేవుడు మాట్లాడే ఛాన్స్ అయితే తక్కువ నాకు తెలిసి. సగం మనం జాగ్రత్తగా వింటే కనుక సప్పిర ఏమెరకుండా వచ్చేసింది అన్నమాట లోపలికి. పోనీ వెళ్ళని అడిగారు, ఇంట్లో ఒకటి చచ్చిపోయి ఇంకొకళ్ళని ఉంటారని చెప్పి పేతురు మళ్ళీ, అమ్మ మీ ఆయన ఇలాగ అన్నాడు ఏంటని చెప్పచ్చు కదా. ఈయన కూడా, అమ్మ మీ ఆయన ఇంత అక్కడ వచ్చి ఇది అన్నాడు, ఇలా చచ్చిపోయాడు, అవునా అని చెప్పి జాగ్రత్త పడేది. అందరూ యేసుప్రభు కాదు తెలుసా. యేసయ్య అన్నాడు ఇలాగా, ఈ ముక్క పుచ్చుకున్నవాడే నన్ను పట్టిస్తాడని. ఇచ్చాడా క్లూ లేదా? అది తెలుసు ఎదురుగా మన ఆ గురించి చెప్తున్నాడు. ఆయన కూడా వచ్చి తీసుకున్నాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వనలోనికి సంగమం. ఈ క్వశ్చన్ తెలుసా? యేసయ్య యొక్క ప్రేమ ఏ మనుషుల దగ్గర ఉండదు. ఆయన పదే ఏంటి ఇంత దుర్మార్గంగా ఉన్నా పక్కనే ఉండి డబ్బులు లాగేస్తున్నాడు, ఆయన ఉండనిచ్చాడు. పక్కనే కూర్చుని కుట్ర బన్నేస్తున్నాడు, చెలికాడా అంటాడు. ఈ మొక్క పుచ్చుకున్నవాడే నన్ను పట్టిస్తాడంటే తీసుకున్నా కూడా సరే అన్నాడు ఆయన. తర్వాత అందరూ వచ్చి ఎక్కడ ఏసి ఎక్కడంటే నేను ముద్దు పెట్టి చూపిస్తానే ఆయనే అన్నప్పుడు వచ్చినప్పుడు, చెల్లికాడు స్నేహితుడా నువ్వు చేయాలనుకున్నది ఏదో త్వరగా చేయాలి, పోయే కాలం దగ్గరికి వచ్చిందిలే. మనసులో మనం అనుకోవాలి. ఏసి అప్పటి కూడా అందుకే ఈ మాట అన్నాడు, నేను వీరిని అంతం వరకు ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వీరిని అంతం వరకు ప్రేమించాను. అందుకే ఆ ప్రేమలో ఏ దోషం లేదు. మనం మారచ్చు, ఏసై ప్రేమ అలాగే ఉంటుంది. ప్రభు ఇంకా అవకాశం ఇచ్చినారు. పేతురు గారు పాపం ఏసై దగ్గర పెరిగిన ఆయన, అవన్నీ చూసిన ఆయన, ఇదిగో అననీయ మీ ఆయన వచ్చి ఇలా అన్నాడని చెప్తే బాగుండేది. ఏమ్మా సప్పేరు ఇంతకే అమ్మారా అని అడిగాడు. ఈయన చూడండి అసలు ఇది విషయం ఏంటంటే సంఘం చూస్తున్నారు ఇక్కడ విషయం. అది సంఘం మధ్యలో నువ్వు ఉన్నప్పుడు, కాంగ్రిగేషన్ మధ్యలో ఉన్నప్పుడు అందరికీ జ్ఞానం కలగడానికి అన్నీ చెప్పాల్సిందే. అర్థమవుతుందా? సప్పీర అప్పటి వరకు సంఘం ఎలా ఉంది తెలుసు? అపోస్తలుల సంఘము, ఆదిమ సంఘం ఇచ్చుట యందు, ఏమండి ఐక్యత యందు, సహవాసమునందు, దాతృత్వమునందు, అబ్బా ఒక హై లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. ఇవ్వడంలో అందరూ ఇచ్చేసేవాళ్ళే, అందరిని ప్రేమించేసేవాళ్ళే. ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, ఏక మనస్సు ఉంది, దాతృత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక్కటి లేదు, ఒక్కటి కొంచెం తక్కువ ఉంది. ఏంటి తెలుసా? భయం. దేవుడు అంటే ఏం లేదు. ఆ సీన్ ఎప్పుడు వాళ్ళలో భయం కలిగింది తెలుసా? అననీయ సప్పీరా
2 వికెట్లు ఎగరగానే మొత్తం అంతట సంఘం అంతటికి మిగుల భయము కలిగేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇఫ్ గాడ్ వాంట్స్ టు టీచ్ సంథింగ్, నీకు ఏదైనా దేవుడు నేర్పించాలనుకుంటే ఖచ్చితంగా బలంగా నేర్పిస్తాడు ఆయన. సపీరాని అడిగాడు, అమ్మ ఇంతకే మొక్కుబడి చేసుకున్నారా అంటే, అంతకే కదా అంది. అప్పుడు చెప్పాడు, నీ పెనిమిటిని మోసుకెళ్ళిన వాళ్ళు బాధలు ఇక్కడే ఉన్నాయని. అప్పుడు టంగ్ అని ఎలిగి డింగ్ అని వచ్చాయి. అక్క చక్కగా మోసుకెళ్ళిపోయినారు. అప్పుడు సంఘానికి ఏం కలిగిందండి? భయం కలిగింది. సంఘం మనకి అన్నీ ఉంటాయి కానీ భయము సరిగా ఉండదు. నేను చెప్పాను, నూతన సంవత్సరంలోంచి ఒక తీర్మానం తీసుకుని చక్కగా మందిరంలో కనబడండి అంటే చూడండి, కొద్దిమంది వింటారు, మిగతా వాళ్ళందరూ అట్లా చెప్తారండి. నిన్నెందుకు కన్సిడర్ చేయాలి దేవుడు? నువ్వు భక్తి విషయంలో సీరియస్లెస్ లేని వ్యక్తివి, నీకెందుకు సీరియస్గా దేవుడు కార్యాలు చేయాలి? వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకు ఓకే, వాళ్ళకి నచ్చితే కనుక ఏదైనా చేస్తాం మనం. ఎందుకు చెప్పినట్టు ఎందుకు చేయాలని చెప్పి. నువ్వు వ్యక్తులను చూస్తే నువ్వు శరీర సంబంధివి, నువ్వు దేవుని యొక్క వాక్యమును చూస్తే నువ్వు ఆత్మ సంబంధివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సంగమా, మొక్కుబడి చేసుకుంటే ఖచ్చితంగా అది చెల్లించమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ప్రార్థనలో మొక్కుబడి ఉంది, అందుకే ఆ ప్రార్థనకి జవాబు చాలా వేగంగా వచ్చింది. అంతేకాదు, మొక్కుబడి తీసుకున్న దానికి తగినట్లుగా హన్నా చాలా భయభక్తులు కలిగి సమూయేలుని పెంచింది. ఎందుకంటే నాకు దేవుడు పెట్టినిచ్చేసాడు. కానీ నేను ఆల్రెడీ దేవునికి ఏం చేసుకున్నాను? మొక్కుబడి చేసుకున్నాను. ఏం చేసుకున్నాను? వీడిని మందిరం తీసుకొస్తాను. ఇప్పుడు వీడు వెళ్ళకపోతే, ప్రభువా నేను మొక్కుబడి చేసుకున్నాను, వీడిని కూడా బాగానే రెడీ చేస్తున్నాను కానీ వీడు మాట వింటలేదు తండ్రి, వినడం నేను. మరి ఇవన్నీ ఆలోచించుకుంటే ఎందుకు తీసుకున్నాం మనం? ఆమె నిర్ణయం తీసుకొని చూసారా? నువ్వు అనుకున్న నెరవేర్చు, నువ్వు ఎట్లాగైనా ఉండు, దేవుడు నిన్నేమల్ల మందిరానికి ఎందుకు రాలేదు అన్నా, ఎట్టా వచ్చేదానివిగా అని కూడా అడగట్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, ఆ పని మీద ఉన్నావు. ఒక్కసారి నేను సమూయేలుని తీసుకెళ్ళానంటే మళ్ళీ వెనక్కైతే నేను తీసుకురాకూడదు. అట్లా సిద్ధపరిచి తీసుకొస్తానని ఆ పని మీద ఉంది, దేవుని పని మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెడీ చేసిందామే, తీసుకున్న మొక్కుబడికి తగినట్టు రెడీ చేసి తీసుకొచ్చి సమూయేలుని అక్కడ పెడితే అక్కడ రాసి ఉంది మనకి చివరి వచనంలో, అంతటి వాడు అక్కడనే యెహోవాకు మొక్కాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందులో 2 ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. మొక్కింది ఎల్కానా, సమూయేలు కాదంటారు. ఎందుకంటే ఆ మొక్కుబడి ఏంటి, ఆ కమిట్మెంట్ తండ్రి అతను చేస్తాడు, సమూయేలు కాదని. కానీ కొన్ని కాంటెక్స్ట్ల ప్రకారం సమూయేలే అని ఉంటుంది అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆ ఫ్యామిలీ అయితే దేవునికి డెడికేట్ అయ్యారు, లోబడ్డారు, దేవుని దగ్గర పలికింది వాళ్ళు చెల్లించగలిగారు. సగం ఈ వాక్యం మన హృదయంలో పెట్టుకోండి. మొక్కుబడి చెల్లించడం విషయంలో నీ విధేయత దేవునికి కనబడుద్ది, మన భయభక్తులు కనబడతాయి దేవునికి. మనలో ఈ క్వాలిటీస్ రావాలి. సంవత్సరాలు మారుతున్నాయి, మనకు సీరియస్నెస్ అనేది రావాలి. ప్రార్థనలో సీరియస్నెస్, మొక్కుబడిలో ఒక సీరియస్నెస్, దేవుని సన్నిధిలో ఏదైతే చెల్లించాలనుకుంటున్నామో అది చెల్లించడం విషయంలో సీరియస్నెస్, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత సీరియస్గా దేవుని సన్నిధిని అనుభవిస్తావో అంతే దేవుడు నీకు సమీపంగా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఎంత సమీపంగా వస్తావో అప్పుడే నీతో ఎక్కువ మాట్లాడుతుంటాడు ఆయన. అందుకే సమీపించి ఆలకించటం మేలని ప్రభువు చెప్పినారు. ఇన్ని సంవత్సరాలు కూడా ఇలా ఉండడానికి నాకైతే ఒకటే ఒక కారణం ఏంటి తెలుసా? ఇదిగో ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐ డోంట్ నో ఎనీథింగ్ బట్ ఐ అండర్స్టాండ్ దిస్. దేవుని కృప వలన ఆయన అనుగ్రహిస్తే వాక్యం వస్తూ ఉంటుంది. ఒక్కొక్క మాట దేవుని సందులో కూర్చొని ధ్యానిస్తూ ఉంటాం. ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. మన కమిట్మెంట్ ఉండాలి దేవునికి. లైఫ్ టైం ఒకటే తీర్మానం. నేను విన్నాను, ఇదే నేను చేసుకున్నాను దేవుని సందులో. ఆయా తీర్మానాలు కాదు, జీవితానికి ఒక తీర్మానం తీసుకోవాలని నేను విన్నాను ఒకసారి. అప్పటి నుంచి నేను ఇది అది అనుకోలేదు. ప్రభువా ఈ జీవితము నీది, ఇదిగో దేవా నా జీవితం అపాద మస్తకము అని పాడడమే కాదు, అది డెడికేట్ చేసుకుని పోతే దేవుడే ఆయన కృపలో నేర్పిస్తూ ఉంటాడు అన్నమాట. నేర్పిస్తాడు, పడతాం, మళ్ళీ లేపుతాడు. దేవుని బిడ్డలు దేవుని సన్నిధి అనాలోచనగా పలకద్దు. ఎలా పడితే అట్లాగా దేవునితో ప్రవర్తించద్దు. ఎందుకంటే కనబడట్లేదు కదా. ఇప్పుడు కనబడే పోలీసు ఉంటే భయపడతావు, కనబడి ఒక పెద్ద గుండ ఉంటే బాబు జడుకుంటావు. కానీ దేవునికి ఎందుకు భయపడలే? అందుకే ఇష్టం వచ్చినట్లు బిహేవియర్. వస్తే వస్తా, లేకపోతే మానేస్తా, మందిరానికి చేస్తా ప్రార్థన, లేకపోతే కుదరకపోతే చెయ్యను, కుదిరితే చదువుతా, లేకపోతే లేదు అనే అశ్రద్ధ ఉంటుంది చూసారా? అసలు వీళ్ళు వర్ధిల్లడం కష్టం. వాళ్ళని దేవుడు బుద్ధిహీనులు అన్నారు. అలాంటి బుద్ధిహీనులు ఆదివారం వచ్చేసి ఎంత అర్పించినా కూడా దేవుడు తీసుకొని అంటున్నాడు. అది విషయం. నీ బిహేవియర్ ఇంపార్టెంట్. అక్కడ నీ వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. దేవుని సందులో నీ కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఎవరి కోసం చేస్తున్నారండి భక్తి? ఇప్పుడు ఆ వ్యక్తి కోసం, ఈ వ్యక్తి కోసం, ఈ పరిస్థితి బట్టి, ఆ పరిస్థితిని బట్టి చేస్తాం భక్తి.
ప్రాణం ఇచ్చిన యేసయ్య కోసం దేవునికి స్తోత్రం కలుగునుగా. లైఫ్ టైం ఒకటే కమిట్మెంట్ ఉండాలి. నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు, నా ప్రభువు కోసం పరిగెడతా, నా ప్రభువు కోసం పని చేస్తా, నా ప్రభువును ప్రేమిస్తా. నా యేసయ్య ఎలా ప్రేమిస్తావు? ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకాలి. ఎలాంటి ఫలం కలిగి ఉండాలి అట్లా కలిగి మనం నడవాలి. నువ్వు ఏది చేస్తున్నా ఇతను దేవుని బట్టి ఇట్లా చేస్తున్నాడు అనేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఈ సాక్ష్యాన్ని కాపాడుకో అన్నిటికంటే ముఖ్యంగా. అందుకే ప్రతి వాడును తన ఘటమును కాపాడుకోవాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అన్నమాట. యువర్ లైఫ్ ఈజ్ సో ప్రేషియస్. దేవునితో మీకుండే కమిట్మెంట్ చాలా గొప్పది. నువ్వెంత సీరియస్గా తీసుకుంటావో దేవుడు కూడా మనల్ని అంతే సీరియస్గా తీసుకుంటారు. హన్నా లైఫే దానికి ఎగ్జాంపుల్.